శుక్రవారం కడపలో అదృశ్యమైన వైద్య విద్యార్థిని సుష్మిత ఆచూకీ లభ్యమైంది. తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ ఆమె ఫోన్ చేసి తన తల్లిదండ్రులకు చెప్పింది. రిమ్స్ వైద్య కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న సుష్మిత శుక్రవారం వసతి గృహం నుంచి బ్యూటీ పార్లర్ కు స్నేహితురాలతో కలిసి వెళ్లింది. తర్వాత షాపింగ్ కోసం ఓ దుకాణంలోకి వెళ్లిన సుష్మిత కనపడకుండా పోయిందని స్నేహితురాలు సాధనారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ కు సమాచారం అందించింది. స్పందించిన కళాశాల యాజమాన్యం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. సుష్మిత వాడుతున్న సెల్ నుంచి తాను కిడ్నాప్ అయ్యానంటూ స్నేహితులకు సంక్షిప్త సందేశం పంపిన అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సుష్మిత వాడిన సెల్ చివరిసారిగా మైదుకూరులో స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. చివరికి తాను హైదరాబాద్ లో ఉన్నట్లు ఆదిలాబాద్ జిల్లా బాసరలోని తన తల్లిదండ్రులకు సుష్మిత ఫోన్ చేసి చెప్పింది. రాత్రి నుంచి ఉత్కంఠకు గురైన రిమ్స్ యాజమాన్యం సహచర విద్యార్థులకు సమాచారం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా సుష్మిత చిన్ననాటి స్నేహితుడు ఉదయ్తో ప్రేమ విషయం తెలిసింది. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉదయ్ ఖమ్మంలో చదువుకుంటున్నాడని తెలిసి ఓ బృందం అక్కడికి వెళ్లింది. సుష్మిత ఫోన్ సమాచారంతో కడప పోలీసులు ఆమెను తీసుకొచ్చేందుకు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం కడపలో అదృశ్యమైన వైద్య విద్యార్థిని సుష్మిత ఆచూకీ లభ్యమైంది. తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ ఆమె ఫోన్ చేసి తన తల్లిదండ్రులకు చెప్పింది. రిమ్స్ వైద్య కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న సుష్మిత శుక్రవారం వసతి గృహం నుంచి బ్యూటీ పార్లర్ కు స్నేహితురాలతో కలిసి వెళ్లింది. తర్వాత షాపింగ్ కోసం ఓ దుకాణంలోకి వెళ్లిన సుష్మిత కనపడకుండా పోయిందని స్నేహితురాలు సాధనారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ కు సమాచారం అందించింది. స్పందించిన కళాశాల యాజమాన్యం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. సుష్మిత వాడుతున్న సెల్ నుంచి తాను కిడ్నాప్ అయ్యానంటూ స్నేహితులకు సంక్షిప్త సందేశం పంపిన అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సుష్మిత వాడిన సెల్ చివరిసారిగా మైదుకూరులో స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. చివరికి తాను హైదరాబాద్ లో ఉన్నట్లు ఆదిలాబాద్ జిల్లా బాసరలోని తన తల్లిదండ్రులకు సుష్మిత ఫోన్ చేసి చెప్పింది. రాత్రి నుంచి ఉత్కంఠకు గురైన రిమ్స్ యాజమాన్యం సహచర విద్యార్థులకు సమాచారం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా సుష్మిత చిన్ననాటి స్నేహితుడు ఉదయ్తో ప్రేమ విషయం తెలిసింది. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉదయ్ ఖమ్మంలో చదువుకుంటున్నాడని తెలిసి ఓ బృందం అక్కడికి వెళ్లింది. సుష్మిత ఫోన్ సమాచారంతో కడప పోలీసులు ఆమెను తీసుకొచ్చేందుకు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.